తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ మాటలకు కట్టుబడి ఉన్నాం, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం. పోలీసుల అదుపులో ఎర్రోళ్ల శ్రీనివాస్, బంజారాహిల్స్లో నమోదైన కేసులో విచారణ. కామారెడ్డి జిల్లాలో విషాదం, అదృశ్యమైన 3 మృతి. న్యాయస్థానంపై గౌరవం ఉంది, తాను నిందితుడిని మాత్రమే అన్న జానీ మాస్టర్. కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆయన మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. బుధవారం రాత్రి అదే చెరువు నుంచి కానిస్టేబుల్ శృతి, సహకార సంఘం ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను బయటకు తీశారు. ఎస్ఐ సాయికుమార్తో పాటు బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించాయి. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో బుధవారం రాత్రి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా గురువారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. తిన్నాడు వచ్చిండు లేరు వచ్చింది ఎట్లా పొద్దుగల మొక్కు కట్టుకున్నప్పుడే చూసినా నేను బయట చూడలేదు. ఇక బట్టలు విడుకుంటున్నా పడుక మీ అయ్యమైనా లేదురా కొడుక, మీ అయ్యని అది మర్చిపోయిందా కొడుక, నేను మీద బంగారం అనుకున్నారా కొడుక, ఎడగరమంటారా కొడుక, ఏమవుతుందిరా కొడుక, ఏమంది ఉన్నవరా కొడుక, మీ అయ్య మీద అదే పెట్టుకోలేదురా కొడుక, మీరే బంగారం అనుకున్నారా కొడుక, మీ అయ్యని అది మర్చిందా కొడుక, మీ అయ్య చచ్చిపోయి 15 అన్నాయరా కొడుక, మీ అయ్యని అది మర్చిందా. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఘటన జరగడానికి గల కారణాలేంటి? రైట్ సంపత్, అయితే ఏదైతే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. 3 ఏదైతే సమాజంలో అత్యధిక ఆదరణ లభిస్తున్నటువంటి పోలీసులు, ఒక ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్, ఇంకొక యువకుడు, సొసైటీలో పనిచేస్తున్న ఒక యువకుడు కూడా ఒక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రంగా కలిచివేస్తా ఉంది. అందరికి ఏం జరిగిందనే ఒక ఆసక్తి సైతం నెలకొంది. మొత్తానికి నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన ఈ రోజు ఇంకా దీనిపైన ఇంకా గాలింపు అయిపోయింది. దీనిపైన ఎంక్వైరీ కూడా నడుస్తుంది. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్టే అయితే గనక నిన్న ఏదైతే బిక్నూరు మండలం ఎస్ఐగా సాయి కుమార్ పనిచేస్తూ ఉన్నారు. అయితే బీబీపేట మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా శృతి అనే మహిళ పనిచేస్తా ఉంది. దీంతో పాటు అదే మండలానికి చెందినటువంటి నిఖిల్ అనే యువకుడు కూడా అదే మండలంలో సొసైటీలో పనిచేస్తారు. వీళ్ళు 3 కలిసి కూడా మొత్తానికి ఆ చెరువులో అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా పోలీసులు
అసలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ కనిపించడం లేదు, ఈయన ఫోన్ పనిచేస్తలేదు అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇదే బీబీపేట మండలంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ శృతి ఫోన్ పనిచేయట్లేదు, ఏం జరిగిందని చెప్పేసి లొకేషన్ ఆధారంగా కూడా ట్రేస్ చేసుకుంటూ ఆ సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి సంబంధించినటువంటి పెద్ద చెరువు దగ్గరికి మొత్తానికైతే పోలీసులు వెళ్ళారు. అక్కడ ఎస్ఐకి సంబంధించినటువంటి కారు, అతని చెప్పులు కూడా అక్కడ లభించాయి. దీంతో పాటు కూడా ఏదైతే ఈ మహిళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్, ఈ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి నిఖిల్ సంబంధించినటువంటి వస్తువులు కూడా అక్కడ లభించడం పట్ల కూడా అక్కడ దాంట్లోనే దూకారని చెప్పేసి నిర్ధారించుకున్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం కూడా అక్కడ వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా రిస్క్ ఆపరేషన్ చేసి ఖచ్చితంగా ఏంది అని తెలుసుకునే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ అర్ధరాత్రికి అయితే ఇక శృతి డెడ్ బాడీతో పాటు నిఖిల్ డెడ్ బాడీ కూడా అర్ధరాత్రి లభించాయి. అయితే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ మాత్రం ఉదయం తెల్లవారుజామున కూడా ఆయన మృతదేహం లభించింది. ఇది ఎందుకు జరిగింది, అసలు వీరు ముగ్గురు మధ్యలో ఏం నడుస్తా ఉంది, వీరు ముగ్గురు ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా ఒకవైపు పోలీసులు అయితే దీనిపైన విచారణ చేస్తున్నారు. అయితే ఇంటర్నల్ గా చూసుకున్నట్టయితే ఈ ముగ్గురికి మధ్య అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా జరిగిందనే ఒక దీనికి సంబంధించినటువంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏదైతే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ బీబీపేటలో గతంలో అంటే కొన్ని సంవత్సరాల కింద అక్కడ బీబీపేటలో ఎస్ఐగా పనిచేశారు. ఈ ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు శృతి అనే మహిళా కానిస్టేబుల్ తో కూడా సన్నిహితం ఉండేదని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే బీబీపేట మండలంలో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ కు శృతికి కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ ఏదైతే నిఖిల్ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో కంప్యూటర్ సంబంధించినటువంటి ఏదన్నా రిపేర్ సంబంధించి కూడా అప్పుడప్పుడు వెళ్తారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో శృతికి తర్వాత ఈ ఏదైతే నిఖిల్ కు సంబంధించి కూడా పరిచయం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది మరి అనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శృతికి సంబంధించి చూసుకున్నట్టయితే శృతికి గత కొన్ని ఏళ్ల క్రితం అయితే పెళ్ళయి కూడా ఆమె ఇప్పుడు ఒంటరిగా తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఈ సాయి కుమార్ సంబంధించి కూడా గతంలో ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిఖిల్ కు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు మధ్యలో కూడా ఏం జరిగింది, అది చెరువు వద్దకి ముందుగా శృతి నిఖిల్ వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసి సాయి కుమార్ ఎస్ఐ కూడా వెళ్ళినట్టుగా కూడా అనుకుంటున్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్ర సంచలనంగా అయితే మారింది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, మరి దీనికి కంక్లూజన్ ఎప్పుడు అనేది కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. సంపత్, అయితే శ్రీనివాస్, ఇప్పుడు దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పటికే కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ సైతం కూడా ప్రకటన చేశారు. ఇది అంతా కూడా ముగ్గురు సంబంధించినటువంటి ఆత్మహత్య అయితే చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఆత్మహత్య కారణాలు ఏంటి అని కూడా ఇప్పుడే నిర్ధారించలేము. కాకపోతే దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా విచారణ జరుపుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వీళ్ళ బంధువులు సైతం కూడా ఒక్కొక్కరిలాగా కూడా ఎవరికి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి కుమార్ సంబంధించిన వాటి బంధువులు చూసుకున్నట్టయితే సాయి కుమార్ వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు, ఈ సాయి కుమార్ చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య చేసుకునేంత ఆయనకి అట్లాంటి ఇది లేదు, ఆత్మహత్యకు పాల్పడేంత కాదు, ఆయన ఇంకా ధైర్యవంతుడు, ఖచ్చితంగా ఏదైనా వీళ్ళిద్దరి మధ్యలో జరిగితే రెస్క్యూ చేయడానికి ఆయన వెళ్ళినట్టుగా కూడా వాళ్ళు ఒకవైపు వాళ్ళ వర్షన్లో వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సాయి కుమార్ కు సంబంధించిన ఫోన్ మాత్రం ఆయన డెడ్ బాడీతోనే లభ్యమైంది, వీళ్ళిద్దరి ఫోన్లు మాత్రం బయట చెరువు గట్టు పైన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరు ముందుగానే చెరువులోకి వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళ తర్వాత ఫోన్ చేశారా, మరి ఈయనకి ఏం చెప్పారా, ఎందుకు ఇక్కడికి ఎస్ఐ చేరుకున్నారు, మరి ఇవన్నీ కూడా చాలా డీప్ గా అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సంపత్, అయితే శ్రీనివాస్, ఎవరైతే శృతి అండ్ నిఖిల్ ఫ్యామిలీస్ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు శృతి వాళ్ళ బంధువులు సైతం వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి డ్యూటీ ముగించుకొని వచ్చే సమయంలో మళ్ళీ కూడా అక్కడ ఉన్నటువంటి బీబీపేట సంబంధించినటువంటి ఎస్ఐ ఫోన్ చేశారు, మళ్ళీ విధుల్లోకి
మళ్ళీ కూడా రిటర్న్ గా మధ్య ఇంటికి వచ్చే క్రమంలో మళ్ళీ డ్యూటీ పైన కూడా మళ్ళీ రిటర్న్ గా వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళైతే ఒక ఎంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇది ఎంత కూడా ప్రశాంతంగా వచ్చే సమయంలో మళ్ళీ డ్యూటీ అని చెప్పి వెళ్ళారు. హడావిడిగా వెళ్ళిపోయింది. మొత్తానికైతే వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది మరి అనేది కూడా వాళ్ళైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదంతా కూడా ఒకవైపు ఈ ఏదైతే సొసైటీలో పనిచేస్తున్నటువంటి నిఖిల్ తరచుగా అయితే స్టేషన్ కు వెళ్లే క్రమంలో కూడా ఈమెతో సన్నిహిత్యం ఉండడం పట్ల కూడా వీళ్ళు మరి ఆ చెరువు దగ్గరికి ముందుగా వెళ్ళారు. ఏదో గొడవ లాంటిది ఏదన్నా జరిగిందా, మళ్ళీ ఎస్ఐ కూడా ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారా, ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. మరి చాలా డౌట్స్ ఉన్నాయి. మరి డౌట్లు మొత్తం ఇది కావాలంటే పోలీసు విచారణలే తెలియాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. సినీ ప్రముఖులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని చెప్పారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో సినీ రంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. డ్రగ్స్ కట్టడి, మహిళా భద్రతపై ప్రచారంలో చొరవ చూపాలని చెప్పారు. ఆధ్యాత్మిక ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అయితే మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్ అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. मैं एक काम करता हूँ, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता हूँ, मैं एफडीसी में लगा के बुलाता हूँ. ओके, थैंक यू वेरी मच. బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ను మాసబ్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎర్రోల శ్రీనివాస్ తలుపులు తెరవలేదు.
విషయం తెలుసుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమందిపై గతంలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ను అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి తరలించారు. నిర్బంధిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గమనించాలి. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ గా చేసిన చట్టమంతా నాకేందో తెలుసు. ఇది ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఇలా స్వేచ్ఛ లేదు మాట్లాడమని, ప్రశ్నించడానికి స్వేచ్ఛ లేదు. ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు పెడతా ఉన్నారు. ఇది ఇదే అక్రమంగా కేసులలో బనాయించి ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ని అయితే అరెస్ట్ చేసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూర్తంగా పెట్టేటువంటి కేసులు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తాం. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్నారు. బుధవారం తన గురించి వచ్చిన వార్తలపై తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. అసలు ఏం జరిగిందో తనకు దేవుడికే తెలుసన్నారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. తాను క్లీన్ చిట్తో బయటకు వస్తానని, అప్పుడే మాట్లాడతానని స్పష్టం చేశారు. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమే అన్నారు. ఇక జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ అయిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కొంతకాలం జైల్లో ఉండి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. తాజాగా జానీ మాస్టర్ బెయిల్ను రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటేనండి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. శ్రీ సత్యసాయి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఆయన జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణితో కలిసి పుట్టపర్తి మండలంలోని సత్యసాయి ఎకో పార్క్ అభయారణ్యంలను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు చూసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
వస్తారు చూసిన వాళ్ళు లేదు మన చిత్రావతి ఇది టోటల్ ఏరియా యాక్చువల్లీ అటు ఇటు పెడదామని అనుకున్నారు సార్ వాకింగ్ ట్రాక్. PCCF సార్ వచ్చినప్పుడు చిరంజీవి సార్ వచ్చారు సార్ వచ్చి కొంచెం కొంచెం డివియేషన్ అయింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇటు సైడ్ వచ్చింది చుట్టూ వచ్చేసి 3 కిలోమీటర్ ట్రాక్ ఉంది సార్, వాకింగ్ ట్రాక్ ఉంది ఇదంతా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మీరు చేసే కూడా ఇది అదేంటి మధ్యలో అది కాదు కియానా ఒకటి పుట్టపర్తి, అదే ప్లేస్ మనకి విజిబుల్ ఉండేది కియా. కెమెరా ముళ్ళని వచ్చేసి నారాయణపేట జిల్లా మక్తల్ అయ్యప్ప స్వాములు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. జనవరి 13న అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంటారని స్వాములు తెలిపారు. ప్రతిరోజు 70 నుంచి 80 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తామని అన్నారు. శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మక్తల్ శాఖ అశోక్ గౌడ్ గురుస్వామి, అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో 21సారి పాదయాత్ర, 21సారి మాల 2004 వెళ్ళి కన్యాస్వామి మక్తల్ నుండి మాల వేసుకున్న మక్తల్ స్వాములు, అయ్యప్ప స్వాములు, కన్యాస్వాములు కత్తి గంట ప్రతి గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు పెట్టిన ఈ రోజు నుంచి 21 సంవత్సరం అయింది స్వామి మాల వేయబట్టి. 21 సంవత్సరం పాదయాత్ర. నేను రోజు వచ్చి 50 నుంచి 60 కిలోమీటర్ల డిస్టెన్స్, 1100 కిలోమీటర్ శబరిమాల మక్తల్ నుండి 20 రోజుల శబరిమాల పూర్తి అవుతుంది. కరెక్ట్ ఈరోజు 25/12 బయలుదేరితే 13/1/2025 నాడు 20 రోజు సాయంత్రం దర్శనం అవుతుంది స్వామి. రోజు 50 నుంచి 60 కిలోమీటర్ స్వామి నడక. స్వామి శరణమయ్యప్ప.